వేద జ్యోతిష్యులకి అర్హత ఏముంటుంది? ఈ జ్యోతిష్యం చెప్తున్నారు వాళ్ళకి ఏమైనా అర్హత ఉంటుందా అంటే ఉంటుందట. ఖచ్చితంగా ఉంటుంది. మానసిక శాస్త్రం మరియు అదృష్టాన్ని చెప్పేవారితో నిండిన ప్రపంచంలో వేద జ్యోతిష్ శాస్త్రం యొక్క సాంకేతికాలు అనేక సంవత్సరాలు విద్యా సంబంధమైనటువంటి అధ్యయనం మరియు శిక్షణ మంచి సద్గురువుల దగ్గర మంచి గురువుల దగ్గర నేర్చుకోవడం, మనం నేర్చుకున్నా కూడా ఎప్పటికప్పుడు సద్గురువులతో మాట్లాడుతూ డిస్కషన్ చేస్తూ నేర్చుకోవడం, గమనించడం ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. మనకు ఎప్పటికప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక ఇన్ఫినైట్ అండి, అసలు అంతు లేదు. నేర్చుకుంటూ ఉండొచ్చు, తెలుసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు గురువు ద్వారా ఎప్పటికీ పొందుతూ ఉండాలి. మా గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క సంపూర్ణ సూచనలు మేము ఎప్పుడు తెలుసుకుంటాం. ఉత్తమ జ్యోతిష్కుల జీవితకాలంలో తమ నైపుణ్యాలని అభివృద్ధి చేసుకునేవారు అయినప్పటికీ దాని అభ్యాసం చాలా సూక్ష్మంగా మరియు లోతుగా అధ్యయనం చేసి పూర్తి పాండిత్యం పొందడం చాలా ముఖ్యం. దాని సాంకేతిక అంశాలను అతీతంగా మనం ఏదైనా పొరపాటుగా ఇలా జరిగిపోతుంది అని చెప్తే అలా జరగకపోతే మనకే అది రివర్స్ కొట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేసి ఖచ్చితంగా చెప్తే ఎదుటివారికి కూడా చాలా చక్కగా పొందే అవకాశాల నుంచి నిర్దిష్ట స్థాయి అంతర్దృష్టి అవసరం. ఇది సాధారణంగా ఆధ్యాత్మిక సాధన యొక్క నిర్దిష్ట ప్రయాణం చెప్పచ్చు. జ్యోతిషాస్త్రంలో వారి యొక్క జ్యోతిష్యులు భక్తులు వారి జాతకం తెలుసుకునేటప్పుడు తునమో పనమో దక్షిణ ఇస్తారు కదా, ఆ దక్షిణకు మనం ప్రాయశ్చిత్తం కూడా చేస్తూ ఉండాలి. దానికి దైవ ప్రార్థన, సమారాధన, అన్ని రకాలైనటువంటి పరిహారాలన్నీ కూడా వ్యక్తిగతంగా మనం కూడా చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఆధ్యాత్మిక దృక్కోణం ఖచ్చితంగా ఉండాలి. జీవితంలో అడ్డంకులను ఎలా ఉత్తమంగా చేరుకోవాలో సలహా ఇవ్వాలి. ఒక జ్యోతిష్కుడు బలమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి. నిజాయితీకి ప్రాచీన భారతదేశంలో జ్యోతిష్యులు నిజాయితీ, వినయం, ఉద్దాత, నిర్లిప్త, అందరికీ సమానంగా చెప్పే గొప్ప మనస్తత్వం పరిగణించాలి. ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తులను మార్గదర్శిగా చేయడమే ఈ జ్యోతిష్ శాస్త్రం. ఈ రోజుల్లో వాటిని కనుగొనడం చాలా కష్టమైనప్పటికీ ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక సమగ్రతను కొనసాగిద్దాం. ముఖ్యంగా కోల్పోయినటువంటి భావించే కష్టకాలంలో ఉన్నవారికి, ఇబ్బందిగా ఉన్నవారికి జ్యోతిష్కులు జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోవడానికి ఒక మార్గనిర్దేశంగా చెప్పగలగాలి. ఇది జ్యోతిష్ శాస్త్రం యొక్క బాధ్యత, జ్యోతిష్యుల యొక్క బాధ్యత అని కూడా చెప్పచ్చు. విజయస్తు.